ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నాకు ఏదో ఒక ఉపాధి కింద మా కొట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి. అంటే కలెక్టర్ గారు రండి, ఈ పక్క రండి. ఆ సైడ్ రమ్మా, ఆ సైడ్ రావచ్చునా? ఇటు రండి, కూర్చోండి. సిమెంట్ జోళ్ళు తయారు చేసుకుని కొట్లో పెట్టుకునండి. ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి, అవి కూడా మార్కెట్ నుంచి తెచ్చుకునండి. అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈ సిమెంట్ గట్ట అమ్ముకుందామని నేడలేదండి. ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చాయండి పెద్దవి. ఆ గొడుగు నేడు నుండి కుట్టుకునే వాళ్ళమండి. ఏదో చిన్న పెట్టిలాగుండి అందులో చదిరేసి దాని మీద రాళ్ళు ఎట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు. నేను కూడా చూశాను, రోడ్డు మీదనే కుట్టేవాళ్ళు మీరు. నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియజేయడం నేను కూడా కుట్టాను, చెప్పులు కుట్టాను. అలాగే తెలియజేసి అలా కుట్టుకునేవాడిని అండి. ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు, కుట్టేవాళ్ళు లేరు ఇప్పుడు. అయితే ఇంటికాడ ఏమన్నా రైతులు గట్ట పిల్లలు గట్ట తెస్తే కుడతానండి. ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటూ ఉంటానండి. బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఈ వరకు అంటే బాజా కూడా వెళ్ళేవాడిని అండి, డప్పు అంచేవాడిని అండి. ఇప్పుడు డప్పు అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను.